నిన్ను గూర్చి ఇతరులు విన్నప్పుడు దేవుని స్తుతించగలుగుతున్నారా? ఎఫెసీ పత్రిక ధ్యానంలో ఇది ఎపిసోడ్ 7. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ఎఫెసీల గురించి పౌలు విన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అనే మాట అక్కడ వాడతాడు. ఎఫెసీల గురించి పౌలు ఏం విన్నాడు? వారి యొక్క విశ్వాసము మరియు ప్రేమను గూర్చి పౌలు విన్నాడు. యేసుప్రభువారి యందు వారు కలిగి ఉన్న విశ్వాసం గూర్చి మరియు పరిశుద్ధులందరి ఎడల వారు కలిగి ఉన్న విశ్వాసం, అంటే ఫుట్ నోట్ లో ప్రేమ అనే మాట మనకు కనిపిస్తుంది. వారి అందరి ఎడల వారు కలిగి ఉన్న ప్రేమను గూర్చి, యేసుప్రభువారి యందు విశ్వాసమును గూర్చి పౌలు విన్నప్పుడు దేవుని స్తుతించాడట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉంట అసాధ్యము అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి అని అంటే విశ్వాసం ఒక్కటే మార్గము. యేసుప్రభువారి యందు విశ్వాసం ద్వారానే మనం రక్షించబడ్డామని, ఆ విశ్వాసం ద్వారానే మనం ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డామని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన ఈ విశ్వాసమే అదృశ్యుడైన దేవునితో మనం కలిగి ఉన్న బంధానికి కారణంగా ఉంది. అలాంటి విశ్వాసం ఈ ఎఫెసీలు కలిగి ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాను అని పౌలు అంటాడు. అలానే పరిశుద్ధులందరి ఎడల వారు కలిగి ఉన్న ప్రేమ అనేది చేతల్లో చూపించాల్సింది. అలాంటి ప్రేమని వాళ్ళు కలిగి ఉన్నారని, అయితే ఆ ప్రేమను గూర్చే పౌలు ఎన్నోసార్లు ఎఫెసీ పత్రికలో కూడా రాయడం మనం చూస్తాం. క్రీస్తు యేసునందు దేవుని చేత మనం ఎంత ప్రేమించబడ్డాము అనే విషయాల గూర్చి, మరియు ఈ ప్రేమ చేతనే సంఘం కట్టబడాలి అనే విషయాలను గూర్చి కూడా పౌలు చాలా స్పష్టంగా రాస్తాడు. అలాంటి ప్రేమనే ఎఫెసీలు కలిగి ఉన్నారు అన్న దానికి ఒక చిన్న సూచన ఏంటంటే, పరిశుద్ధులందరి ఎడల వారు కలిగి ఉన్న ప్రేమ. ఒకరి ఎడల కాదు, మంచివాడు గొప్పవాడు పేరున్నవాడి ఎడల వారు ప్రేమ కలిగి ఉన్నారని కాదు, కానీ పరిశుద్ధుల అందరి ఎడల వారు ప్రేమ కలిగి ఉన్నారంట. ప్రేమలో భేదాభిప్రాయాలు మనం చూపనేకూడదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలో భేదం చూడలేదు కాబట్టి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడని వాక్యం చెప్తుంది. అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనుషుల్లో మంచి చెడులను బట్టి, లేకపోతే వారి ఘనత డబ్బును బట్టి మనం ప్రేమించాలా వద్దా అని డిసైడ్ అవ్వము. అతను ఎలాంటి వాడైనా సరే క్రీస్తు ప్రేమను బట్టి మనము సహోదరులంగా ఆ ప్రేమను ఖచ్చితంగా చూపిస్తాం. అయితే ఇలాంటి విశ్వాస ప్రేమల్ని ఈ ఎఫెసీలు కలిగి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు పౌలు. వాళ్ళని మెచ్చుకోవడం కాదు, వాళ్ళని ప్రైజ్ చేయడం కాదు, దేవుణ్ణి స్తుతిస్తున్నాను అనే మాట వాడతాడు. మనుషుల్లో ఈ విశ్వాసాన్ని ప్రేమను చూసినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించగలగాలి. మనుషుల్ని ఘనత ఇవ్వడం కాదు, దేవునికి మనం ఘనతనివ్వాలి. ఎందుకంటే మనం ఈ రోజు నాడు ఏమై ఉన్నామో సమస్తము కూడా ఆయన కృప వలనే అయి ఉన్నాము కనుక సమస్త మహిమ మనం దేవునికి చెల్లించాలి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.